పాలకులకు పరిపాలన అనేటువంటిది చాలా భారంగా ఉన్నప్పటికీ కూడా రాజు ఈ సంవత్సరం ఎవరొచ్చారో సూర్యనారాయణుడే ఈ సంవత్సరం రాజుగా వచ్చాడు. అందుకే ఆదివారం నాడు వచ్చింది కాబట్టి నవనాయకుల యొక్క విశేషాలను గనక మనకు చూసుకుంటే నవనాయకుల్లో మనకు రాజుగా రవి వచ్చినాడు. ఇక్కడ శాస్త్రం ఒక మాట చెప్పింది ఏమిటి అంటే నవనాయకుల్లో ఉగాది నాటి వారాధిపతి మనకు రాజవుతాడు. ఇవాళ ఆదివారం కాబట్టే ఆదివారం నాడు రవి మరి ఏమిటి అన్యోన్య వైరం క్షితిపాలకానాం నాట్యంబు ముంచతి బలాహకాశ్చ భూపాద్భయం శస్త్రభయం ప్రజానాం లోకేగ్నిబాధాబ్ద పతాపతంగే. రవి రాజు కావటం చేత రాజుల మధ్య పోటీతత్వం అనేటువంటిది పెరుగుతుంది. నేను మంచిగా పరిపాలించాలి అని ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోటీతత్వంతో పరిగెత్తేటువంటి సంవత్సరమే విశ్వావసునామ సంవత్సరము. కాబట్టి పాలనలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ తన ఆత్మశక్తి చేత తన బలము చేత సూర్యనారాయణుడి యొక్క ప్రాభవ దివ్య వైభవం చేత రాజు ఎన్ని ఆటంకాలున్నప్పటికీ ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఒంటి చేత వాటన్నింటినీ మోస్తూ సమర్థవంతమైన ప్రజారంజక పరిపాలన ఈ సంవత్సరం మనకు సూర్యనారాయణ శక్తితో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకు అందజేస్తారు. ఇది శాస్త్ర ప్రమాణము. మంత్రి చంద్రుడయ్యాడు. సృవృష్టి సర్వసస్యానాం ఫలిత వృక్షజాతయ క్షేమారోగ్యే సుభిక్షంచ శశాంకే సచివే సతి.